హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా కార్న్ఫ్లోర్తో హల్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ అయితే పాకానికి సరిపోతుంది. ఇలా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. దీనిలో వాటర్ యాడ్ చేసుకొని విస్కర్తో బబుల్స్ లేకుండా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. ఇది వేసి ఇప్పుడు మనం ఇందాక కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇది విస్కర్తోనే కలుపుతూ ఉండాలి. బబుల్స్ అవ్వకుండా ఇలా బాగా వస్తూ ఉంటుంది. 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కదా, 1 కప్పు నెయ్యి పడుతుంది దీనిలో. ఇలాగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం సన్నగా ఇలాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తూ ఉండాలి. ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ లైట్గా కొంచెం వేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుతూ ఇలా నెయ్యి వేసుకుంటూనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో నిమ్మప్పు వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇది ఇలాగ 1 కప్పు నెయ్యి పడుతుంది దీనిలో. ఇది ఎంతవరకు ఇలా చేయాలి అంటే మన చేతికి పట్టుకొని చూస్తే ఉండలాగా అవ్వాలి. అయ్యేంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి. నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి చూసాను, ఇంకా అవ్వలేదు, ఇంకా నెయ్యి పడుతుంది దీంట్లో. ఇప్పుడు చూద్దాం. ఇలా అయితే సరిపోతుంది. మన చేతికి ఇలా ఉండలాగా అవుతే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని రెడీ అయిపోయింది ఇంకా హల్వా. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదో మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కాజు సన్నగా కట్ చేసుకున్న కాజుని వేసుకుందాం. ఇది 1 అవర్ ఇలాగ చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుందాం. అప్పటి వరకు ఇలా ఉంచేద్దాం. 1 అవర్ తర్వాత ఇది మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా హల్వా చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.